హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. కూరలో కరివేపాకు వేస్తే తీసి పడేస్తారు. మరి కరివేపాకు కారం చేస్తే లొట్టలు వేసుకుని మరీ తింటారు. కరివేపాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవన్నీ ఈ వీడియోలో చెప్పలేను, కానీ కరివేపాకు కారం ఎలా చేసుకోవాలో చెప్పేస్తా, చూసేయండి. దీనికోసం ముందుగా కరివేపాకుని కోసి కడిగి ఆరబెట్టి పక్కన పెట్టుకోండి. ఇది సిటీ కాబట్టి నేను 20 రూపీస్ పెట్టి కరివేపాకుని తీసుకొని వచ్చాను. అదే మన పల్లెటూరులో అయితే ఇది ఫ్రీ, ఎంత కావాలంటే అంత. ఇప్పుడు ఎండుమిర్చీలను 2గా తుంచుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక ఎండుమిర్చీలను వేసి బాగా ఫ్రై చేయాలి. తరువాత ధనియాలను వేసి వాటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. బాగా సిమ్లో పెట్టుకొని కరివేపాకుని యాడ్ చేయండి. కరివేపాకు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు రోటిని శుభ్రంగా కడిగి ఫ్రై చేసిన ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా నూరుకోవాలి. మొత్తం బాగా నలిగాక చింతపండు వేసి బాగా నూరాలి. అలాగే జీలకర్ర వేసి బాగా నూరుకోవాలి. జీలకర్ర నలిగాక వెల్లుల్లి వేసి బాగా నూరాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకుంటే యాడ్ చేసి ఒకసారి బాగా నూరుకోవాలి. అంతే, ఇక తీసి సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్, దోశ, ఇడ్లీ మీ ఇష్టం, ఎందులోకైనా ది బెస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.